నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పౌర హక్కుల నేత, హైదరాబాద్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, రాజనీతిజ్ఞులు, ఆచార్యులు డాక్టర్ ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా బీహార్ ఎన్నికల విషయానికి వస్తే, బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ఏమో ఓట్ చోరీ అనే ఆయుధాన్ని బలంగా తీసుకెళ్తున్నారు పబ్లిక్లోకి. అయితే ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కూటమికి బీహార్ ఎన్నిక అనేది అగ్ని పరీక్షగా మారే అవకాశం ఉందంటారా? ముఖ్యంగా నిన్న ఒక సర్వే అయితే రిలీజ్ అయింది. ఆ సర్వే ఏంటంటే ఇండియాకు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి, ఇండి కూటమికి ఏంటంటే 324 సీట్లు, అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికలు జరిగితే 324 సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉందని, అదేవిధంగా ఇండియా కూటమికి 208 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఒక సర్వే వచ్చింది. ఇప్పుడు బీహార్ ఎన్నిక సర్వే విషయానికి వస్తే, బీహార్లో ఎన్డీఏ విజయం అని చెప్పేసి టైమ్స్ నౌ సర్వే అయితే చెప్తున్న పరిస్థితి. దాదాపుగా బీజేపీ కూటమికి 136 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా వస్తున్న పరిస్థితి. కాంగ్రెస్కి 75 స్థానాలు అని చెప్పేసి, అక్కడ మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ఎవరు గెలుస్తారు ఏంటి సార్? అంటే ఇప్పుడు ఎలక్షను కమిషను తన విశ్వసనీయతను దాదాపు కోల్పోయింది. ఇంతకుముందు శేషన్ ఉన్నప్పుడు కానీ, లింగో ఉన్నప్పుడు కానీ, ఎలక్షన్ కమిషను అంటే అది ఒక స్వతంత్రమైన స్వేచ్ఛ కలిగిన సంస్థ అనేది సమాజంలో ఒక గౌరవమైన స్థానం ఉంది. ఎలక్షన్ కమిషను డిక్లేర్ చేసినాడే దట్ ఇస్ ఫైనల్, అంత విశ్వాసం మనకు ఉండేది. రాను రాను ఎలక్షన్ కమిషన్ యొక్క విశ్వసనీయత దెబ్బతిన్నది. ఆ దెబ్బతినడానికి ఒక మూల కారణం ఎలక్షన్ కమిషను, కమిషనర్స్ను అపాయింట్మెంటు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ప్రధానమంత్రి, ఈ ముగ్గురు కలిసి చేసేవాళ్ళు. ఏ కారణం అయితే కానీ బీజేపీ చేసినటువంటి పెద్ద పొరపాటు ఏమిటంటే చీఫ్ జస్టిస్ని సెలక్షన్ కమిటీ తప్పించాడు. ఏమవసరం? ఇప్పుడు ఒక వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. దానికి ఒక కాన్స్టిట్యూషనల్ సంస్థ హెడ్ అయిన చీఫ్ జస్టిసు మెంబరు. చీఫ్ జస్టిసు, అపోజిషన్ లీడరు ముగ్గురు కలిసి ఎలక్షన్ కమిషనర్స్ను ఎన్నుకుంటే దానికి విశ్వసనీయత చాలా ఉంటుంది. చీఫ్ జస్టిస్ కూడా ఉన్నాడు. చీఫ్ జస్టిస్ తీసేశారు. అది నా దృష్టిలో బహుశా భారతీయ జనతా పార్టీ తిరుగులేనటువంటి ఒక తప్పు చేసినట్లు. ఆయన స్థానంలో అమిత్ షాని తీసుకొచ్చారు. అమిత్ షా, మోడీ, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, వాళ్ళు ఎలక్షన్ కమిషనర్స్ను సెలెక్ట్ చేశారు. దానివల్ల ఏమైపోయింది, ఎలక్షన్ కమిషనర్సు కేవలము ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఆఫ్ ది గవర్నమెంట్, ప్రధానమంత్రి లేదా క్యాబినెట్, ప్రభుత్వం, ఎగ్జిక్యూటివ్, వాళ్ళు చెప్పే నిర్ణయాలకు ప్రకారం నడుచుకుంటున్నారు. ప్రధానమంత్రి షెడ్యూల్ పంపిస్తే ఆ షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్, లేకపోతే 10 రోజు ఎన్నికలు పెట్టాలంటే ఇది ప్రభుత్వానికి లేదా అధికారం ఉండే పార్టీకి అనుగుణంగా వాళ్ళు తయారు చేయడం మొదలుపెట్టారు. మీకు గుర్తుందో, గతంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ప్రభుత్వము కాశ్మీర్లో ఎన్నికలు లింగ్డో అనౌన్స్ చేశాడు. డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ డేట్ వద్దు, డేట్ మార్చమన్నాడు. ఎవరు? ప్రధానమంత్రి అన్నాడు అప్పటి క్యాబినెట్. ఆయన లింగ్డో చెప్పిందంటే నేను డేట్ అనౌన్స్ చేశాను కాబట్టి ఏ పరిస్థితిలో డేట్ మారుతుంది, ఈ డేటుకు కాశ్మీర్లో ఎలక్షన్ పెడతాం. ప్రధానమంత్రి చెప్పినా ఆయన వినలే, ప్రభుత్వము ఎంత ఒత్తిడి పెట్టినా వినలే. అది ఎలక్షన్ కమిషన్కు ఉండే అటానమీ. అక్కడ నుంచి అంత స్వతంత్ర సంస్థ, అంత స్వేచ్ఛ కలిగిన సంస్థ ఇవాళ కనుచూపు మేరలో నడుచుకోవడం అనేది ఏదైతుందో, ఇది నా దృష్టిలో ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఎన్నికల రాజకీయాల్లో ఒక పెద్ద విషాదం. ఇవాళ మనం అడిగే ఏ ప్రశ్న అడిగినా ఎలక్షన్ కమిషన్ ఇలా అంటున్నారు, ఈ లెక్కలు చెప్తున్నారు, ఇది చేస్తున్నారు. బీహార్లో ఇప్పుడు ఇంటెన్సివ్ ఇదైతే పెట్టారు, ఎందుకు అవసరం? ఎన్నికల కమిషను ఒక సర్వే చేస్తుంది, 6 నెలల ముందే సర్వే కంప్లీట్ అయిపోవాలి. ఆ తర్వాత ఓటర్స్ ఎవరో ఓటర్స్ తెలియాలి. దీనికి ఒక గ్యాప్ ఉంటుంది, ఎందుకంటే రాజకీయ పార్టీ కూడా తమ ఓటర్స్ ఎవరో తెలియాలి. అటు కాకుండా మరి 2 నెలల ముందు ఒక స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్ అని పెట్టేసి మీకు టైం కూడా ఉండదు. బీహార్ లాంటి 7-8 కోట్ల మంది జనాభా ఓటర్ల సంఖ్య ఉన్న ఒక ప్రాంతంలో మీరు 1 నెలలో ఇదంతా పూర్తి చేయండి అంటే వాళ్ళు హడావుడిగా పోనీ అట్లా చేయమని అన్నా
ఒక 11 డాక్యుమెంట్స్ పేరు. దాంట్లో అందరి దగ్గర ఉండే 2 డాక్యుమెంట్స్, ఒకటి రేషన్ కార్డు, ఇంకోటి ఆధార్, ఈ 2 తీసేశారు. అంటే ఇదంతా చూస్తుంటే ఇది ఎక్కడో దీని వెనక ఏదో పెద్ద వ్యూహం ఉన్నట్లే తెలుస్తుంది, కానీ ఒక న్యాయంగా స్వేచ్ఛగా ఎన్నికలు జరపాలి అని చూసే వాళ్ళకి అనిపించడం లేదు. ఎందుకు మీరు ఆధార్ను తీసేయాలి? ఆధార్ మీరు ఇచ్చిన కార్డే కదా. ఆధార్ పెట్టేప్పుడు ఎంత చెప్పారు? ఆధార్ ఉంటే అన్నిటికీ అదే ఆధారం, అది ఇది అని చెప్పిన వాళ్ళు ఇవాళ ఆధార్ కార్డు చెల్లదున్నాయంటే ఏంటి అసలు? ఈ దేశంలో పౌరులన్నీ ఆధార్ కార్డే కదా ఆధారం. పేదవాళ్ళ దగ్గరకు వచ్చేవారు కొందరికి ఆధార్ కార్డు ఉంది, ఇప్పుడు 98% దగ్గర ఉంది. ఆధార్ కార్డు లేదనుకోండి, వాళ్ళ దగ్గర రేషన్ కార్డు ఉంటుంది. వాళ్ళకి మనం తిండి సప్లై చేస్తున్నాం కదా ప్రతి నెల. రేషన్ కార్డు అంటే సిటిజన్ అన్నట్లే కదా, ఈ దేశం పౌరుడికే కదా మీరు పెడుతున్నది. అది చెల్లదన్నారు. తల్లిదండ్రుల పుట్టిన స్థలం ఏది, మీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, ఎంతమంది స్కూల్కి వెళ్ళారు? ఈ దేశంలో బోర్డు ఎంతమంది ఇల్లిటరసీ ఉంది. స్కూల్ పోయిన వాళ్ళే చాలా తక్కువ. స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఎక్కడ? నాదేనే లేదు మా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్. ఇప్పుడు నన్ను వచ్చి మీ రెసిడెన్షియల్ సర్టిఫికేటు, మీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేటు ఇవన్నీ కావాలంటే నా దగ్గర దొరకని డాక్యుమెంట్స్ అడుగుతున్నాను, దొరికే డాక్యుమెంట్స్ చెల్లవంటున్నారు. కనుక ఇది ఎక్కడో ఒక చోట ఒక లోపభూయిష్టమైన వ్యవస్థగా తయారైందని ప్రజలకు అనుమానము. కనుక ఈ ప్రజలకు అనుమానం వలన బీహార్లో ఈ ఎన్నికలు వీళ్ళకు ఒక అనుమానం ఎందుకు, వీళ్ళు ఇప్పుడు ఎందుకు చేయిస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ కాంపోజిషన్ మార్చారు, ఎలక్షన్ డేట్స్ను రేపు అనౌన్స్ చేయాలి. ఈ సందర్భంలో ఎలక్షన్ సర్వే చేస్తున్నారంటే రాజకీయ పార్టీలకి మొత్తంగా అనుమానం వచ్చేసింది. అనుమానం వచ్చి బీహార్లో ఎప్పుడు సర్వే చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారంటే పౌరసత్వం ఉందా లేదని, పౌరసత్వం ఉందా లేదని అనడానికి మీరు అడిగిన డాక్యుమెంటు రెసిడెన్షియల్ సర్టిఫికేటు, స్కూల్ లీవింగ్ సర్టిఫికేటు, మీ తల్లిదండ్రుల రెసిడెన్షియల్ ఇది అని అడిగారు. మీ పుట్టినది కూడా చాలామంది దగ్గర ఉండదు అసలు. పేదవాళ్ళంతా పిల్లలు పుట్టినప్పుడు డేట్స్ గిట్ రాసుకోరు వాళ్ళు. మేము ఒక 20 ఏళ్ళ క్రితము సర్వే చేసినప్పుడు 25 ఏళ్ళ క్రితం ఒక ముసలాయన్ని వెళ్ళి మీ వయసు ఎంత అని అడిగితే 10 ఏళ్ళు ఉందేమో అంటున్నాడు. 10 ఏంటి అని అసలు అంటే అయితే 15 రాసుకో అంటే దట్ మీన్ వాళ్ళకి ఏజే తెలియదు. బట్ దే ఆర్ నాట్ ఏజ్ కాన్షియస్. తమ వయసు ఎంతో తమకు తెలియదు. సరే మేము ఏం చేయాలి? మా సర్వేలోనేమో అతను ఏజ్ తీసుకోవాలి, ఏజ్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అప్పుడు మేము ఏం చేసామంటే సర్పంచ్ ఉన్నాడు కదా, సర్పంచ్ కంటే నువ్వు పెద్దవాడివా లేక చిన్నవాడివా అని అడిగితే ఈయన 15 ఏళ్ళన్నా ఈ వృద్ధుడు సర్పంచ్ కంటే నువ్వు పెద్దవాడు, సర్పంచ్ వాడు నా ముందు లావు తిరిగి అంటే చాలా చిన్న పిల్లవాడు, అంటే చాలా చిన్న పిల్లవాడు అంటే సర్పంచ్ ఏజ్ని క్యాలిక్యులేట్ చేసి అతని ఏజ్ను మనము రఫ్గా పెట్టవలసి వచ్చింది. అంటే ఇవాళ ఈ మొత్తము ప్రక్రియ ఏదైతుందో దీనివలన కనుక అపోజిషన్ పార్టీస్కి అనుమానమే వచ్చిందంటే వీళ్ళు ఎక్కడో ఇవి ట్యాంపర్ చేస్తున్నారు. కనుక మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు కూడా ట్యాంపర్ చేస్తుండొచ్చు అని వీళ్ళకు బాగా గట్టి అనుమానం వచ్చింది. వచ్చి మహారాష్ట్ర, మన కర్ణాటకలో వాళ్ళ రాష్ట్రం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఎక్కడ ఈ పొరపాటు జరిగిందని ఒక కాన్స్టిట్యున్సీ పట్టుకున్నారు. 6 నెలలు ఇంటింటికి వెళ్ళి సర్వే మొత్తం చేసి అక్కడ వాళ్ళు పట్టుకుంది అంటే వీళ్ళు 1,00,000 ఓట్లు అక్కడ ట్యాంపర్ చేశారని బయటపెట్టారు. దాంట్లో ఏమిటి, ఒకే ఇంట్లో 80 మంది, ఒక్క ఇంట్లో 80 మంది ఎలా ఉంటారు? తర్వాత చాలా ఇళ్ళకి 0 నంబర్ లేదు, హౌస్ నంబర్ ఉండాలి కదా, హౌస్ నంబర్ లేదు, 000 వేసిపోయారు. అంటే బోల్డ్ అని ఓట్లు 0 నంబర్తో వచ్చాయి. కనుక ఎక్కడో అవకతవక జరిగిందని దాన్ని బయటపెట్టాడు. బయటపెట్టి ఈ లెక్కలంతా తప్పు అని మహారాష్ట్ర ఇదంటే బీజేపీ లేదు మీరు ఎలక్షన్ కమిషన్ నమ్మరా, మీకు దాని మీద నమ్మకం లేదా, అది ఒక రాజ్యాంగ సంస్థ, ఇవన్నీ ఏవో చెప్తున్నారు ఆర్గ్యుమెంట్స్ కొరకని. కానీ సిఎస్జిఎస్ అనే సంస్థ అది చాలా స్వతంత్రమైన సంస్థ. నాకు ఆ సంస్థ అంటే చాలా గౌరవం కూడా ఉంది. జోగేంద్ర యాదవ్, రజనీ కొఠారి వీళ్ళంతా పనిచేసిన సంస్థ. అక్కడ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అతను సిఫాలజిస్ట్. ఆయన గత 5-6 ఎన్నికలు వాళ్ళు సిఫాలు చేస్తున్నారు. ఆయన ఒక ఎక్స్లో ఏదో ఒక పెట్టాడు, ఏమని మహారాష్ట్రలో తప్పకుండా ఓట్ల విషయంలో కొంత పొరపాటు జరిగింది. దాని కొరకు ఆయన ప్రభుత్వం అంటే ఒక రీసెర్చ్ సంస్థలో ఉద్యోగి, సంస్థ ఫండింగు ఐసిఎస్ఆర్ ఇస్తారు.
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పట్టుకొని ఈయన ఎట్లా చెప్పాడు, అసలు నేను ఎవరు చెప్పమన్నారని చెప్పి అతన్ని క్షమాపణ అడిగి ఆ సంస్థను ఎక్స్ప్లెనేషన్ అడిగి ఐసీఎస్ఆర్ దాంట్లో జోక్యం చేసుకొని అసలు ఈ సంస్థకు ఫండింగ్ అంత దూరం వెళ్ళిపోయి ఒక సంస్థలో పనిచేస్తున్న ఒక వ్యక్తి మహారాష్ట్రలో కొంత పొరపాటు జరిగినట్టుగా ఉన్నది అని అంటే ఇంత ప్రభుత్వం అంత సెన్సిటివ్ ఫీల్ కావడం ఏంటి? ఆ మొత్తం సమస్య మీదే చర్య తీసుకుంటామనడం ఏంటి? అది ఏంటి కరెక్టా కాదని మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇది కరెక్ట్ అయితే మీరు ఎందుకు తప్పుడు చెప్పారు, ఇంత మాత్రం ఆగాలి. అంటే మొత్తంగా ఈ దేశంలో ఎన్నికల వ్యవహారంలో ఎక్కడో ఒక చోట పొరపాటు జరుగుతున్నది వాస్తవం. ఇక బీహార్ దగ్గరికి వచ్చేవరకు బీహార్ను వీళ్ళు ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నారంటే తప్పకుండా ఆపోజిషన్ పార్టీస్కి ప్రతిపక్ష పార్టీలకి బీహార్లో గెలుస్తాము అనేటువంటి ఒక నమ్మకం ఉంది. మహారాష్ట్రలో ఉండింది, హర్యానాలో ఉండింది, ఇవాళ బీహార్లో కూడా. కానీ మహారాష్ట్రలో హర్యానాలో జరిగిన తప్పులు ఇక్కడ జరగకూడదు అనేటువంటి విషయంలో ప్రతిపక్ష పార్టీలు మొత్తంగా బీహార్లో మేము గెలుస్తామని అనుకుంటున్న దశలో ఈ టైమ్స్ నవ్వు తర్వాత ఇండియా టుడే వీళ్ళందరూ కలిసి ఈ సర్వేలు ఎంతవరకు కరెక్ట్ పోయినా ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు అన్ని సర్వేలు. అవును, అన్ని సర్వేలు తప్పుడు పోయాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటే అన్ని సర్వేలు తప్పుడు పోవడం ఏంటి? సర్వే కొంతనో గొప్ప రావాలి కదా. ఇవాళ బీహార్లో సర్వే చేసి ఎన్నికలు జరిగే ముందు భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది. ఒకవేళ ఆ గెలవడము సరైన పద్ధతిలో గెలిచినా గెలవకున్నా ప్రజాభిప్రాయాన్ని ఒక పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేయడానికి బీజేపీ ఈజ్ అడ్వాన్సింగ్. కానీ బీజేపీ ఈజ్ అడ్వాన్సింగ్ అనేటువంటి ప్రచారం మీరు చాలా అక్కడ కూడా చేశారు. మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందా? గెలవలేదు కదా. కానీ ఇక్కడ బీజేపీ గెలుస్తుందని మీరు మొదటి నుంచే ఇవాళ చెప్పవలసిన అవసరం ఏముంది? ఎంత దాని విశ్వసనీయత ఎంత? మీరు చేసిన ప్రిడిక్షన్ రాలే కదా కరెక్ట్గా. పోయిన ఎన్నికల్లో చాలా ఎగ్జిట్ పోల్స్ తప్పైపోయాయి కదా. తప్పైపోతున్న సందర్భంలో మీరు హుటాహుటిన వెళ్ళి ఇవాళ పెద్ద ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనేటువంటిది ఏదైతుందో ఈ సర్వేల యొక్క దాని ప్రతిష్ట ఎంత. అందుకని రాహుల్ గాంధీ ఏమంటే వీడు సర్వేలు చేసి ముందే అనౌన్స్ చేసి తప్పకుండా బీజేపీ గెలుస్తుందని, అంటే ముందే చెప్పాం కదా బీజేపీ గెలుస్తుందని. ఒకటి ఏ పద్ధతి ద్వారా గెలిచినా కూడా గెలుస్తుందని సర్వేలు చెప్పాయి కదా అని చెప్పడానికి పనికొస్తుంది. కానీ మీరు నిష్పక్షపాతంగా ఓటరు నిజానికి ఇంకా కొంతకాలం ముందు 2 నెలల దాకా ఉంది. 2 నెలల కంటే ముందు ఓటరు పూర్తిగా డిసైడ్ చేసుకోడు. ఓటరు ముందే డిసైడ్ చేసుకోడు. ఎన్నికల ప్రచారం చూస్తాడు, మేనిఫెస్టోలు చూస్తాడు, ప్రోగ్రామ్స్ చూస్తారు. అన్నీ చూసి అప్పుడు ఓటరు ఒక లాస్ట్ వీక్లో డిసైడ్ చేసుకుంటాడు ఎవరు ఓటు వేయాలి. అంతేగాని 2-3 నెలల ముందే నేను ఈ పార్టీకి ఇస్తాను అట్లా నిర్ణయం తీసుకోరు. చాలా మార్కుది ప్రజాభిప్రాయం. ఇంతకుముందు సర్వే చేసి ఇప్పుడే ఈ సర్వే ఫలితాలు చెప్పడం ఏదైతుందో ఇది నా దృష్టిలో తొందరపడి చేయడం తప్పించి సర్వే చేసినటువంటి వాళ్ళు కొంతకాలం ఆగి ప్రజాభిప్రాయం పూర్తిగా అది ఒక క్రిస్టలైజ్ అయిన తర్వాత అప్పుడు మీరు సర్వే చేస్తే బాగుండేది. కనుక ఇది ఒక ప్రచారంతో నడుస్తున్న వ్యవహారమే కానీ ప్రజాభిప్రాయాన్ని గట్టిగా పెట్టుకొని ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా ఫామ్ అయిన తర్వాత శాస్త్రీయంగా చేసి ప్రజలకు ఆరోగ్యకరమైన సమాచారం ఇవ్వాలి అనేటువంటి చిత్తశుద్ధి ఈ సర్వేలకు లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ దేశంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉన్నట్టుగా అనుమానాలు వచ్చేసాయి. కనుక ప్రభుత్వం కూడా నిజంగా మేము ఎన్నికలు చాలా చేయాలని కాకుండా ప్రభుత్వం కూడా ఏ పద్ధతి అయినా సరే గెలవాలి అనేటువంటిది ఇవన్నీ కలిసి ఇవాళ ఎన్నికల రాజకీయాలు అంటే నిజంగా అవి ప్రజాభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేసేవిగా కనిపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఓకే, హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.